ఏ రంగంలో ఎలా ఉన్నా రియల్ ఎస్టేట్ రంగంలో మాత్రం లీడర్ లేకపోతే ఆ ప్రయాణం అంధకారమే. మీకు ఏమీ తెలియని రోజున వేలు పట్టి నడిపించి మార్కెటింగ్ అంటే ఏంటో నేర్పి ప్రాజెక్టు విశిష్టతలను మీ గుండెల్లో నింపి మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రాపర్టీ అడ్వైజర్గా మార్చింది మీ లీడర్. మీరు ఒక సేల్ చేస్తే లీడర్కి కూడా కమిషన్ వెళ్తుంది అనుకోవటం సహజం. కానీ ఆ సేల్ వెనుక లీడర్ పడిన తపన, మీకు ఇచ్చిన మోటివేషన్, మీ వెనుక నిలబడిన ధైర్యం ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రావు. కొంతమంది ఒకటో రెండో సేల్స్ అవగానే నా కష్టంతో లీడర్ సంపాదిస్తున్నాడు, నేను డైరెక్ట్గా కంపెనీతో డీల్ చేస్తాను అని భ్రమపడతారు. లీడర్ అనే గొడుగును వదిలేసి ఎండలో నిలబడాలని చూస్తారు. ఫలితం మార్గనిర్దేశం లేక, సలహా ఇచ్చేవాడు లేక మధ్యలోనే ఆగిపోయి చేజేతులారా కెరీర్ని నాశనం చేసుకుంటారు. గుర్తుంచుకోండి, లీడర్ లేని టీం కెప్టెన్ లేని ఓడ లాంటిది. ఈరోజు మీరు అసోసియేట్గా ఉండి ఇది ఆలోచిస్తున్నారు, కానీ రేపు మీరు ఒక టీంని బిల్డ్ చేసి లీడర్ స్థానంలో కూర్చున్నప్పుడు అర్థమవుతుంది ఆ కుర్చీలో ఎన్ని బాధ్యతలు ఉంటాయో, ఆ స్థానం ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో. నెగిటివ్ సలహాలు ఇచ్చేవారిని దూరంగా ఉంచి మిమ్మల్ని ఈ రంగానికి పరిచయం చేసిన మీ లీడర్ని గౌరవిస్తూ రియల్ ఎస్టేట్లో శిఖరాగ్రానికి చేరుకోండి. ఆల్ ది బెస్ట్.